నేను కారణమవ్వను ఏ జన్మకు. రే సాయి, ఈ ముస్లిం డ్రెస్ ఏంట్రా? నా పేరు సాయి కాదు, బాషాబాయ్. ఇది ఎప్పుడు పెట్టారు? రంజాన్ వచ్చిందని చెప్పి బిర్యానీ హలీం కోసం ముస్లిం గా మారిపోతావా? మార్పు చెందిన వాడే మనిషి. నేను ఇలా మారింది బిర్యానీ హలీం కోసం కాదు. మరి? మీకు తెలుసు కదా, నేను ఫాతిమా అనే ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నా అని. అవును. ఈ రోజు రంజాన్ కదా, మంచి రోజు. నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో నా ప్రేమ విషయం చెప్పేస్తాను. రే, మేము వస్తాం పదా. సరే. అస్సలాముఅలైకుం. రే, అస్సాంలో అలీబాబాకి అమ్మేస్తాడంట. చెప్పండి, ఎందుకు వచ్చారు? వీడేంటి పేపర్ తీస్తున్నాడు? కొంప తీసి పాట పాడతాడా ఏంటి? అల్ ఇల్ ఉల్ కల్ ఇల్ 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 మే మల్ కనిసుల్. ఎందాని ఉందని వందని గుద్దని ఎంగా వే మావా, ఇదేంద్ర పైథాన్ కోడింగ్ లా ఉంది. ఏం చెప్తున్నావురా? ఆయనకు అర్థం కావాలని ఉర్దూలో నా ప్రేమ గురించి చెప్తున్నారా? ఇలా చెప్తే అర్థమవుదు, నేను చెప్తా ఉండు. అంకుల్, నీది కూతుర్ని నాది తమ్ముడు ప్రేమిస్తున్నాడు హై. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాడు హై. హై కాదురా, హో. హో. కబ్ తక్ జీ హాత్ కే లియే. నీ ప్రేమ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఈ పెళ్లి జరగాలి అంటే నువ్వు సుల్తీ చేయించుకోవాలి. రే మామ, సుల్తీ అంటే ఏంట్రా? నువ్వు ఉప్పిన సినిమా ఎన్నిసార్లు చూసావురా? ఓ 10 సార్లు చూసా. క్లైమాక్స్ లో హీరోది కస్సా కస్సా కోసేస్తారు కదా. ఏమైందిరా? మా వాడు సుల్తి చేయించుకుంటాడు, మీరు పెళ్లికి రెడీ అవ్వండి. అవును, నేను సుల్తీ చేయించుకుంటాను. పదండ్రా పోదాం. రే మామ, అసలు సుల్తీ అంటే ఏంట్రా? రే, సాయిగడు ప్యాంట్ ఇప్పి చేతులు పట్టుకుంట్రా. సుల్తి అంటే మీ తమ్ముడు ఇప్పుడే సినిమాలో కోసినట్టు కోయటం. సహాయం కోసం 186కి కాల్ చేయండి. సబ్స్క్రైబ్.